హాయ్, దిస్ ఈజ్ రవి. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న మేడిగడ్డ ప్రాజెక్టుని వారి ద్వారానే మంచిది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని ఎత్తుకుంది. అయితే ఈ రెండు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వీరిద్దరూ ప్రస్తావిస్తున్న దాంట్లో అసలు ఆ ప్రాజెక్టును కట్టిన వాళ్ళ పేరు మాత్రం రావట్లేదు. ఎవరైతే కాంట్రాక్ట్ తీసిన వాళ్ళ పేరు వస్తుంది, కట్టిన వాళ్ళ పేరు రావట్లేదు. మరి వాళ్ళ పేరు ఎందుకు మిస్ అవుతుంది? ప్రధానంగా ఎల్ఎన్టీనే ఎందుకు బూచుగా చూపిస్తున్నారు? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డ చేపట్టింది, కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు పేరు మాత్రం వినిపించట్లేదు. సో తెర వెనుక ఏం జరిగింది? సో ఒకటేంటంటే కాళేశ్వరం అనగానే మనకు గుర్తొచ్చేది మెగా సంస్థ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టింది అని చెప్పి. సో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం మేడిగడ్డ అనుకోవచ్చు. సో మేడిగడ్డ అంతర్భాగమే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న దాని ప్రకారం. అసలు టోటల్ ప్రాజెక్టు మీదనే కేంద్రంలో ఉండే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తుందంటే దాని నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టులో దాని నిర్వహణలో లోపం ఉంది, దాని డిజైన్లో లోపం ఉందని చెప్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ నిర్మించినటువంటి మెగా కంపెనీ బాధ్యత వహించాలి, ఎల్ఎన్టీ కూడా బాధ్యత వహించాలి. కానీ గత కొంతకాలంగా ఎల్ఎన్టీ పేరు తప్ప మెగా సంస్థ పేరు అయితే ఎక్కడ వినిపించట్లా. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పట్లేదు మెగా సంస్థ గురించి, బీఆర్ఎస్ పార్టీ అయితే ఎలాగో చెప్పదు. ఎందుకంటే వాళ్ళు మెగా సంస్థ తోటి కొలీడ్ అయ్యి ఆ ప్రాజెక్టులో అవినీతి పాల్పడ్డారని చెప్పి అందరికీ తెలిసినటువంటి అంశమే. విపక్షాలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. సో బీజేపీ కేంద్రంలో ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అయినా మెగా సంస్థ గురించి చెప్తుందా అంటే అది కూడా చెప్పట్లా. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడరు జడ్సన్ మాత్రం ఆధారాలతో సహా బక్కా జడ్సన్ మెగా సంస్థకు సంబంధించి జిఎస్టీ 30,000 కోట్లు ఎగ్గొట్టిందని చెప్పి 12,000 కోట్లు 30,000 కోట్లు కరెక్షను. సో కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టిందని చెప్పేసి సిబిఐకి కంప్లైంట్ చేశారు, ఈడీకి కంప్లైంట్ చేశారు. అలాగే షర్మిల, ఆ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల, ఆవిడ కూడా మెగా సంస్థ మీద ఒక ఫైలు సిబిఐకి ఢిల్లీలో వెళ్ళి విజిలెన్స్కి, తర్వాత సిబిఐకి, ఈడీకి కూడా కంప్లైంట్ చేసింది. ఓకే. ఇదే మెగా సమస్య మీద ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన కూడా మెగా సమస్య మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేసి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మెగా సమస్య గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడా లేదు. ఒక ట్విస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు బయటకు రాగానే రాత్రి వేళ పోయి కలిసింది మెగా సంస్థకు సంబంధించినటువంటి యజమాని కృష్ణారెడ్డి. మెగా సంస్థకు సంబంధించిన యజమాని. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. బట్ శ్వేతపత్రం విడుదల చేసిన మేడిగడ్డ కానీ సుందెల్లా లీక్ అయింది, మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరం బాహుబలి మోటార్లు మునిగిపోయాయి, ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ జరిగిన దాని మీద ఎంక్వైరీ వేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన తర్వాత ఇప్పుడు సిట్టింగ్ జడ్జిని ఇవ్వమంటున్నారు, రిటైర్డ్ జడ్జిని ఇస్తామంటున్నారు. కాబట్టి రాష్ట్ర సంస్థల చేత ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పేసి విజిలెన్స్ తోటి విచారణ చేయించారు. విజిలెన్స్ ఏం చెప్పింది? 3 అంశాల మీద కేసులు పెట్టచ్చు అధికారుల మీద అని చెప్పింది. సో కేసులు పెట్టి ఎవరి మీద పెడుతుంది? తెలంగాణ సిఐడి తోటి కేసులు పెట్టించాలని చూస్తున్నారు. ఎవరు దొరుకుతారు ఆన్ పేపరు? అధికారులు తప్ప పొలిటీషియన్స్ దొరకరు. సో ఇప్పుడు దీన్ని రాజకీయ కోణం నుంచి రాజకీయంగా అన్ని పార్టీలు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి తప్పితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అసలు దాన్ని నిర్మించినటువంటి కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేసేటువంటి ప్రయత్నం చేయట్లా. ఒకనొక సందర్భంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నేను రికవరీ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. అసలు అసెంబ్లీలో అంత పెద్ద చర్చ జరిగింది. అసలు దాన్ని నిర్మించినటువంటి మెగా కంపెనీ గురించి ఎక్కడ ప్రస్తావనలా. కేవలం ఎల్ఎన్టీ మేడిగడ్డకు సంబంధించి కుంగిపోయింది కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నారు. అంతకుముందు బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, దీనికి మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీని బాధ్యం చేయాలని చెప్పి ధర్నాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, ఇప్పుడు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీలో కనీసం ఆయన పేరు కూడా తీయట్లా. బీజేపీ కూడా పట్టించుకోవట్లా. బ్లాక్ లిస్ట్లో పెట్టచ్చు కదా కంపెనీలని. ఒకవేళ అవినీతి జరిగి ఉంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు 3 పార్టీలు చెప్పినాయి కదా. ప్లస్ కాళేశ్వరం ప్రాజెక్టు వాటికి ఏటీఎంగా వాడుకుంటున్నారు కేసీఆర్, కల్లగొండ ఫ్యామిలీ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు చెప్పారు కదా, అన్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం వాళ్ళని చెప్పారు కదా. కానీ ఎక్కడ ఏం జరగట్లా. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, దాన్ని చూపించి మేడిగడ్డని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఏం చేయాల? ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలకి వెళ్తున్నారు. లోక్సభ ఎన్నికలకి వెళ్తుంటే మళ్ళీ అదే మేడిగడ్డని రాజకీయపరమైన అస్త్రంగా చేసుకుంటున్నాయి అన్ని పార్టీలు విచిత్రంగా. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. శుక్రవారం రోజు చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కేటీఆర్ ఏం చెబుతున్నారు? ఇది తొలి
పిలిపాను, రాబోయేటువంటి రోజుల్లో అనేకమైనటువంటి పిలుపులు కాళేశ్వరంకు ఉంటాయి, మేడిగడ్డకు ఉంటాయి, సుందిళ్ళకు ఉంటాయి అని చెప్తున్నారు. పైగా ఏంటి, మేడిగడ్డ ఒక పిల్లర్ కూలిపోయింది, ఒక పిల్లర్ కుంగిపోయింది, దానివల్ల ప్రాజెక్టుకి మొత్తం ఏం కాదు, అది చిన్న దాన్ని చూపించి ఒక పెద్దగా ఏదో అయిపోయిందని చెప్పి అసలు ప్రాజెక్ట్నే కూల్చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు అంటున్నారు అసలు ప్రాజెక్ట్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ఇది కనీసం మేడిగడ్డని రిపేర్ చేయాలంటే 500 కోట్లు అవుతుంది, ప్లస్ అక్కడ నిర్మించినటువంటి కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ ఏదైతే ఉందో వాళ్ళకి క్లియరెన్స్లు ఇచ్చింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అసలు మొత్తం లయబిలిటీ కింద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా పైగా వాళ్ళు సబ్ కాంట్రాక్టులకు ఇచ్చి సబ్ కాంట్రాక్టులకు కూడా పనులు చేయకుండానే క్లియరెన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చేసి డబ్బులు కూడా ఇచ్చేశారు. ఇవన్నీ ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వం ఇవన్నీ చెప్పినప్పుడు ఎవరు క్లియరెన్స్లు ఇచ్చారు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఎవరు ఇచ్చారు, పనులు చేయకుండానే బిల్స్ ఎవరు క్లియర్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఈరేస్ది పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ చెప్తే నేను ఇచ్చానని చెప్పి ఆ సెక్రటరీ ఎవరు చెప్పారు కదా. అలాగే ఈ మధ్యకాలంలో హెచ్ఎండిఏ డైరెక్టర్ దొరికాడు శివబాలకృష్ణ, ఆయన కూడా చెప్పారు కదా బినామీలకు సంబంధించి నాకు ఎవరెవరు చెప్పారు, ఎందుకు నేను ఇవన్నీ ధిక్కరించాల్సి వచ్చిందని ఆయన కూడా సూచన కొన్ని సంకేతాలు ఇచ్చాడు కదా. ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత? పైగా చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది, కాళేశ్వరం మేమే కట్టాము, కాళేశ్వరం మేము లేకపోతే అసలు మంచినీళ్ళు తాకడానికి కూడా తెలంగాణకు ఉండవు, ఇదంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న గేమ్ అని చెప్పేసి వాళ్ళు ఒక గేమ్ను మొదలుపెట్టారు. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకొక గేమ్ను మేము ఎంక్వైరీ చేస్తున్నాము, వీళ్ళందరినీ కటకటాల్లోకి తోస్తాము, మేము మొత్తం రికవరీ చేస్తామని చెప్పి చెబుతున్నారు వాళ్ళు. బీజేపీ అంటుంది వీళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు, దొంగాట ఆడుతున్నారు, అసలు సిబిఐకి అప్పచెప్పదు కదా, సిబిఐకి ఎందుకు అప్పచెప్పట్లేదు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అంటే తెలంగాణ సమాజాన్ని, ఉద్యమకారులని, ఉద్యమగడ్డలో పుట్టినటువంటి ఉద్యమకారులని ఏమనుకుంటున్నారు ఈ పార్టీలు? 3 పార్టీలు కలిసి ఒక్క పార్టీ అన్న చిత్తశుద్ధిగా చెబుతున్నది ఏదన్నా? అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు. మెగా అసలు సమస్యను వదిలిపెట్టారు, ఆ మెగా సమస్య గురించే పట్టించుకోవట్లేదు. ఆ బాహుబలి మోటార్లు రిపేర్ చేయడానికి దాదాపు 5 నుంచి 10,000 కోట్లు అయిందని చెప్తున్నారు. మొన్న మునిగిపోయింది, మొన్న వరదల్లో మునిగిపోతే దానికి అసలు ఎవరు పెట్టారు, దాన్ని ఎవరు డబ్బులు ఇచ్చారనేది కూడా తెలియదు. అసలు జిఎస్టీ కట్టుకున్న 12,000 కోట్లు పైగా అసలు జిఎస్టీ కట్టలేదు ఆ సంస్థ అని చెప్తుంటే దాని మీద నువ్వు ఎందుకు ఎంక్వైరీ చేయవు? అది పెద్ద కేసు కదా జిఎస్టీ కట్టకుండా ఉంటే. ఇప్పుడు ఎల్ఎన్టీని పట్టుకున్నారు. ఎల్ఎన్టీ వాళ్ళు ఏంటి, మాకు యాజ్ పర్ ద నామ్స్ మేము చేయాల్సింది చేసాము, మీరు ఏం చేయాలో చేసుకోండి అని చెప్పి అది అంటుంది, వాళ్ళు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు కంపెనీలు నువ్వు బ్లాక్ లిస్ట్లో పెట్టే అధికారం నీకు ఉంది కదా, కనీసం అదన్నా చేయొచ్చు కదా. ఎంక్వైరీ ఇంతవరకు వేయలేదు కదా, ఎవరిని బాధ్యులను చేయలేదు కదా. ఇద్దరు ఈఎన్సీలను ఏదో సస్పెండ్ చేసినట్టున్నారు, అంతకుమించి చేయలేదు. అంతకుమించి చేయలేదు. ఇప్పుడు నీటిపారుదల శాఖకు సంబంధించి ఫైల్స్ అన్నీ రివ్యూ చేసినటువంటి శ్వేతా సవర్ వాళ్ళు ఉన్నారు కదా ప్రభుత్వంలో, ఏ రోజన్నా ఆయన పిలిచి మాట్లాడారా? మాట్లాడలా. అంటే తెలంగాణ సమాజాన్ని పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఈ పార్టీలన్నీ కలిసి మెగా సమస్యని కాపాడాలనుకుంటున్నారా? ఆంధ్ర వాళ్ళతో కలిసి అదేమంటే ఆంధ్ర సెంటిమెంట్ని రంగరిస్తారు. మరి ఆంధ్రాకు సంబంధించిన కాంట్రాక్టర్ తప్పు చేస్తే ఆంధ్రాకు సంబంధించిన కాంట్రాక్ట్ని కూడా మీరు ఏం చేయలేకపోతున్నారంటే మీరు ఎంత లాలూచి పడ్డారనేది అనుమానం తెలంగాణ సమాజానికి కలగదా? సో రాబోయేటువంటి రోజుల్లో ఈ చలో మేడిగడ్డ అనే కార్యక్రమం ఇచ్చారు కాబట్టి ఇది రకరకాలుగా మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే మేడిగడ్డ, ఇదే కాళేశ్వరం చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఉంది. మరో సమస్య లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, 100 రోజుల్లో అన్ని 6 హామీలు నెరవేరుస్తూ ఉన్నారు కదా, వాటి సంగతి ఏందని చెప్తున్నారు. దాన్ని డైవర్షన్ చేయాలంటే మళ్ళీ మేడిగడ్డను చూపించాలి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డని చూపిస్తుంది. అదే మేడిగడ్డని బేస్ చేసుకొని వీళ్ళు మేమేం తప్పు చేయలేదని చెప్పడానికి వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఎత్తుగడ వేస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయింది కాబట్టి. మధ్యలో బీజేపీ మీరు సిబిఐకి అప్పు చెప్పండి మేము చూసుకుంటాం అని అంటారు. వాళ్ళ ప్రయోజనం వాళ్ళు చూసుకుంటారు. సో దీని మొత్తాన్ని ప్రజలు గమనించి లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా చేసేటువంటి విఘ్నత ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఉంది, ఓటర్లకు ఉంది, ప్రజలకు ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ని పడగొట్టేటువంటి మామూలు విషయం కాదు. ఆంధ్ర వాళ్ళు ఉండేటువంటి హైదరాబాద్లో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ.
మిగతా చోట్ల ఓడిపోయింది. అంటే దాని అర్థం ఏంది? తెలంగాణ ప్రజలు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా ఓటు వేయాలో పక్కాగా అదే విధంగా వేశారని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసింది. రేపు లోక్సభ ఎన్నికల్లో ఏం చేస్తారనేది మనం వెయిట్ చేయాలి. ఈలోపు వీళ్ళు ఆడేటువంటి గేమ్ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా తెలంగాణ సమాజం. అవును. సో తెలంగాణ సమాజం అంత ఈజీగా ఆంధ్ర అదిరిగానే వన్ సైడ్గా పోదు. ఉండదు. సో కాబట్టి చూడాలి వీళ్ళు ఆడే గేమ్కి ఎలాంటి ఎండింగ్ ఇస్తారు అనేది. సో రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్ సర్వసాధారణమే, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయం మాత్రం రాజకీయ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న ఈ మేడిగడ్డ డ్రామా ఎప్పటికీ బయటకు రాదు. సో ప్రాజెక్ట్ అయితే డ్యామేజ్ అయిన విషయం స్పష్టంగా తెలుస్తుంది, కానీ దాని మీద మాట్లాడుకుంటున్నారు తప్ప దాని మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. సో రాబోయే రోజుల్లో అన్న దానిపై చర్యలు తీసుకుని బాధ్యుల్ని కానలు చేస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ.